ఫ్రెండ్స్ నేను కాపీరైట్ ఇష్యూస్ వల్ల అయితే ఫుల్ సాంగ్ అయితే ప్లే చేయలేకపోతున్నాను. ఫ్రెండ్స్ ఇదే వీడియోని మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ను అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళైతే చూడండి ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం అయితే తీసుకొస్తుంటాను. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే కొద్దిగా అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఈరోజు డెమో వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు డిస్క్రిప్షన్ ఇంపోర్ట్ చేసుకున్న బీట్మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. బీట్మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మ్యూజిక్ ప్లస్ నా లోగో ఉంటాయి. నా లోగో ప్లేస్లో అయితే మీ లోగో అయితే రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీరు ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. మీడియా పిన్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వారి ఫొటోస్ అయితే 1 by 1 సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫోటో పిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ పిన్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఈ ఫోటో యొక్క ఎక్స్ట్రా పార్ట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ట్రిమ్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ బీట్మార్క్ దగ్గరికి వచ్చి అయితే ఈ ఫోటో యొక్క ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసుకోండి. ఈ విధంగా ట్రిమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. మీడియా పిన్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఇంకో ఇమేజ్ యాడ్ చేసుకున్న తర్వాత 3 డాట్స్ పిన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ ఫోటో యొక్క నెక్స్ట్ బీట్మార్క్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే ఫోటో చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసింది ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. మీడియా పిన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత 3 డాట్స్ పిన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ పిన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే ఇచ్చింది. ఇచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ ఫోటో యొక్క నెక్స్ట్ బీట్మార్క్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే ఫోటో చేసుకోండి. ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు వీడియో ఇంటర్కి అయితే ఫోటోస్ యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేయడం ఎందుకంటే వీడియో లెంత్ అయిపోద్ది, అందుకోసం మీరైతే నీట్గా అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే కొద్దిగా అయితే స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్ అయితే ఫోటోస్ అయితే వీడియో ఇంటర్కి అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఈ విధంగా అయితే నీట్గా అయితే వీడియో ఇంటర్కి అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బ్యాక్ అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇక్కడ లాస్ట్కి అయితే వచ్చింది. లాస్ట్లో మీకు ఒక ఇమేజ్ అయితే ఉంటుంది. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన లేయర్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ అయితే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ బీట్మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీకు ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది ఎక్కడ యూస్ చేయాలని అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు 7.06 మిల్లీ-సెకండ్స్ దగ్గర మీకు డబుల్ బీట్మార్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు లాంగ్ ఇమేజ్ అయితే ఉంటుంది. దానితో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు లేయర్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కలర్ ఆప్షన్ అలాగే బార్డర్ అండ్ షాడో ఆప్షన్ రెండు ఆఫ్ చేసి ఇక్కడ మీరు పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసుకున్న తర్వాత మీరైతే మళ్ళీ కొద్దిగా ముందరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. కొద్దిగా ముందరికి వచ్చిన తర్వాత మీకు ఇంకో డబుల్ బీట్మార్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇంకో డబుల్ బీట్మార్క్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు 15.21 మిల్లీ-సెకండ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డబుల్ బీట్మార్క్ అయితే కనిపిస్తుంది. దానిపైన అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫోటో పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పేస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ 2 ఫోటోస్కి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీకు ఒకటైతే చెప్పాలి. ఇక్కడ ఫోటో అనేది చిన్నగా అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ మీరు పైన 3 డాట్స్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఫిల్ కంపోజిషన్ అయితే ఇచ్చిన ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత ఈ ఫోటో అయితే మీరు కరెక్ట్ కొద్దిగా అయితే ముందరకు స్క్రోల్ చేసి ఈ విధంగా మిడిల్కి అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇంతకుముందు యాడ్ చేశారు కదా ఫ్రెండ్స్ ఫోటోస్కి ఎఫెక్ట్స్ అనేది, దానికి కూడా ఇదే ప్రాసెస్ అయితే చేయండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ లేయర్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ అయితే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లేయర్ సింబల్ పైన సెలెక్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కలర్ ఆప్షన్ అలాగే బార్డర్ అండ్ షాడో ఆప్షన్ రెండు ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసుకున్న తర్వాత ఫోటోని అయితే కరెక్ట్గా అయితే మిడిల్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోటోని ఇక్కడ 3 డాట్స్ పైన సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు ఫిల్ కంపోజిషన్ అయితే ఇచ్చిన తర్వాత మీరైతే ఫోటో అయితే కరెక్ట్ మిడిల్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీరైతే మిడిల్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ముందరికి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. లేయర్ పైన సెలెక్ట్ చేసుకోండి.
ఇక్కడ మీరు పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు ఒక ఫోటో విడిచి ఇంకో ఫోటోకి అయితే ఈ ప్రాసెస్ అయితే చేయండి. వీడియో ఇంట్రోకి అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ అయితే చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మధ్యలో సెకండ్ ఎఫెక్ట్ అయితే మిగిలింటుంది ఫ్రెండ్స్, దానిపై సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పెయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ థ్రెడర్స్ పెయింట్ వచ్చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ అయితే చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెకండ్ ఫోటోకి అయితే ఎఫెక్ట్స్ అయితే అప్లై చేయలేదు, దానిపై సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పెయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ థ్రెడర్స్ పెయింట్ వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ముందుకు అయితే స్క్రోల్ చేయండి. ఒక ఫోటో గ్యాప్ ఇచ్చారు, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పెయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ థ్రెడర్స్ పెయింట్ వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదే ప్రాసెస్ అయితే మీరు వీడియో ఇంట్రోకి అయితే చేసిన తర్వాత వీడియో స్టార్టింగ్ అయితే వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత మొత్తానికి వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోవాలంటే పైన షేర్ ఐకాన్ పైన టచ్ చేసి కింద ఎక్స్పోర్ట్ పైన టచ్ చేసినట్లయితే వీడియో సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండి బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.